తన కొడుకు జగదీష్ రెడ్డి మృతి వెనుక సాదిక్ ఖాన్తో పాటు తన కోడలు సౌజన్య పాత్ర ఉందన్నారు భాస్కర్ రెడ్డి. తన కొడుక్కి విషమిచ్చి చంపారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అలాగే నూకరాజు కుటుంబ ఆత్మహత్య తర్వాత అనంతర ప్రాణాలతో బయటపడిన తన మనవడి రియాన్స్ రెడ్డికి ప్రాణహాని ఉందన్నారు. ఈ విషయాన్ని రావులపాలెం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా సరైన రీతిలో స్పందించలేదన్నారు. నూకరాజు కుటుంబంతో పాటు మరో 15 బాధిత కుటుంబాలు ఉన్నాయంటున్న భాస్కర్ రెడ్డి రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్తో ఫేస్ టు ఫేస్. పిఠాపురం పంచాయతీరాజు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి నిందితుడిగా భావిస్తున్న సాదిక్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు కాకినాడ పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఆ ఏఈ నూకరాజు యొక్క అల్లుడు అయిన జగదీష్ రెడ్డి మరణానికి కూడా సాదిక్కే హత్య చేసినట్లుగా భావించడం జరుగుతున్నది. దీని మీద పూర్తి విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగదీష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పోలీసు విచారణ జరుగుతుంది, మీకు ఏమనిపిస్తుంది? పక్కాగా పోలీసుకి కాకినాడలో కంప్లైంట్ పెట్టాను. సాదిక్ని తీసుకెళ్లారు. ఢిల్లీలో దొరికాడంట. ఢిల్లీలో దొరికితే కూడా కాకినాడ తీసుకెళ్ళి విచారణ పెట్టారు మొత్తం మీద. తర్వాత రిపోర్ట్ ఏమీ రాలేదు. కానీ సాదిక్ ఖాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టు కానీ ఉరి శిక్ష అంటే నడి రోడ్డు మీద 500 మంది 600 మంది కాకేసి ఉరి తీస్తే అందరి ఆత్మలు శాంతిస్తాయి. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అసలు మీకు ఈ కేసులోని ఏం జరుగుతుంది అనిపిస్తుంది? అసలు న్యాయం జరుగుతుంది అంటారా? కరెక్ట్గా న్యాయం జరగాలని చెప్పేసి ప్రజలందరినీ, ప్రభుత్వాన్ని, మొత్తం కోర్టు వారిని, పోలీస్ శాఖ వారిని న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నూకరాజు గారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈ సాదిక్ ఇప్పుడు తెలుస్తున్నాయండి. నాకు ఆ విషయం తెలియదు. కానీ సాదిక్ దగ్గర మా ఆస్తులు, మా బంగారం, మొత్తం డబ్బు పోలీస్ శాఖ వారు తీసుకుని మాకు మా మనవడికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. కుమారుడు మరణానికి సంబంధించి కూడా అతనే చేసి ఉంటాడని. మా కుమారుడు మరణానికి కారణం సాదిక్ ఖాన్. దానికి సపోర్ట్ చేసింది సౌజన్య. కారణం లేకపోతే మొత్తానికి పాయిజన్ ఇచ్చి మొత్తానికి పాయిజన్ మీద చచ్చిపోయాడు. రిపోర్ట్ ఏమీ లేదు. మొత్తానికి సాదిక్ ఖాన్, సౌజన్య మెయిన్ కారణం. సౌజన్య లెటర్లు రాసింది కదా, లేఖలు అవి కూడా మీరు ఏమన్నా చూసారా? లెటర్ రాస్తే పలానా దుఃఖం అని చెప్పేసి మా మనవాడు చెప్తే అప్పుడు మా మనవాడు ఆ పోలీసు వారు వెళ్తే ఆ పలానా దుఃఖం అంటే పలానా దుఃఖం తీసుకున్నారు పోలీసు వారు. మాకు ఆ లెటర్ న్యూస్ ఏం మాకు తెలియదు. ఇప్పుడు మీ మనవడు రియాన్స్ రెడ్డి మీ దగ్గరే ఉన్నారా? మా మనవడు చూసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది తీవ్రవాదులు ప్రమేయం ఉన్నదని అంటున్నారు. ఈ రియాన్స్ రెడ్డికి కూడా ఏమన్నా హాని కలిగి పరిస్థితి ఏమన్నా మీకు భయం వేస్తుంది? అది కూడా మాకు అనుమానం వచ్చి రేపు మార్నింగ్ బ్లడ్ తీయించి ల్యాబ్కి పంపుతామని చెప్పేసి అనుకుంటున్నాం. పాయిజన్ కూడా మా మనవాడికి ఇచ్చారేమో అని చెప్పేసి అనుమానం. మరి రేపు పొద్దున్న మార్నింగ్ బ్లడ్ తీయించి ల్యాబ్కి పంపి. అంటే ఇప్పుడు వరకు కూడా సాదిక్ ఖాన్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇంకా 10 మంది ఉన్నారని చెప్తున్నారు. అనుమానాలు అవుతున్నాయి. 10 మంది ముట్ట అప్పుడు ఈ పాటికి అండర్గ్రౌండ్ వెళ్ళిపోద్ది. మా బాధ్యతలు, మాలాంటి బాధ్యతలు 15 కుటుంబాలు ఉన్నాయంట. వాళ్ళు బయటకు రావట్లేదు. వాళ్ళు కూడా బయటకు వస్తే సాదిక్ ఖాన్ని వాళ్ళే మేము అందరం కలిసి చంపేస్తాం. ఇంకా ఒక మాదిరి కాదు, నటి రోడ్డు మీద. అంటే మీ మనోడికి కూడా ఏమన్నా రక్షణ కల్పించాలని పోలీసు రక్షణ మాకేం కనిపించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమని మాకు రావులపాలెం సీఏగా జరిగితే అతను అస్సలు స్పందన లేదు. మిగిలిన కుటుంబాలకు విషయాలు కూడా వివరాలు కూడా బయటికి తీయాలని చెప్పేసి వాళ్ళ